ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు క్యూ కట్టిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కేంద్రాల వల్ల ఓటర్లు బారులు తీరారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు అక్కడక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల వద్దే వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొందరు నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బు పంపిణీకి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక విజయవాడ వ్యాప్తంగా పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, విజయవాడలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఊహాంజలి, విజయవాడలో ఉదయం నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. అయితే మనం కొద్దిసేపటి కింద చూసాం, ఫ్యామిలీ కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా కూడా ఓటు వేయడానికి బయటికి రావాల్సిందిగా కూడా అక్కడి నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపట్లో ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధానంగా టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్, అలాగే బీజేపీ నుంచి నరేంద్ర వంగవీటి, కాంగ్రెస్ పార్టీ నుంచి పానుగుపాటి నాంచారయ్య, అలాగే వైసీపీ పార్టీ నుంచి బొప్పన భవకుమార్ ఈ పోటీలో ఉండడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీ నుంచి బత్తిన రాము ప్రధానంగా ఇక్కడ 5 పోటీలో ఉన్నప్పటికీ ఈ 5లో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీ మధ్యనే పోరు కొనసాగనుంది. దీనికి సంబంధించి అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేర్లు కనుక మనం చూస్తే బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి కిలారు దిలీప్ ఎంపీ బరిలో ఉన్నారు. కేసినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి నరహరి శెట్టి నరసింహారావు, అలాగే వైసీపీ నుంచి పీవీపీ పోటీలో ఉండడం జరుగుతుంది. ముత్తంశెట్టి ప్రసాద్ బాబు జనసేన పార్టీ నుంచి పోటీలో. ఇక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థి బరిలో మాత్రం త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఒకటి టీడీపీ, వైసీపీ, బీజేపీ, కిలారు దిలీప్, పీవీపీ, కేసినేని నాని మధ్యనే ప్రధానంగా ఎంపీ బరికి సంబంధించినటువంటి పోటీలో చాలా తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం మనం ఓటర్లకు సంబంధించినటువంటి క్యూ లైన్లు చూడవచ్చు. భారీ ఎత్తున ఓటర్లు ఇక్కడ క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొన్ని ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి. వాటిని సరిచేయడానికి ఎలక్షన్ సిబ్బంది వెంటనే తక్షణం వాటికి సరిచేసేటువంటి పనిలో నిమగ్నం కావడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎం మిషన్లను ధ్వంసం చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా కొన్ని చర్యలకు కొన్ని పార్టీలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని టీషర్ట్ల రూపంలో కావచ్చు, అలాగే ప్రజలను మభ్యపెట్టేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వీటిని గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈసీ వెంటనే పోలీసుల ద్వారా చర్యలను నిర్వహింపజేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు సంబంధించినటువంటి క్యూ లైన్ల విషయంలో కావచ్చు, వారికి షామియానా ఏర్పాటు చేసేటువంటి విషయంలో ఈసీ విఫలమైందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కొన్ని ఇక్కడ గ్రీనరీ చెట్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని షామియానా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఉదయం సమయం కాబట్టి ప్రజలు ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటికి రావడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువ కాకముందుకే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కుటుంబ సమేతంగా కూడా మహిళలు, పురుషులు అందరూ కూడా ఫ్యామిలీ సమేతంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఎండ తీవ్రత పెరిగితే ఓటింగ్ సంబంధించినటువంటి సరళి తగ్గేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈసీ దృష్టి పెట్టాలని చెప్పేసి పార్టీ అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అలాగే కడపకి సంబంధించి పులివెందులో కూడా జగన్ సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అక్కడ కూడా తను ప్రధానంగా మీ మార్పు రావాలి అంటే మీరు బయటకు వచ్చి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందనేటువంటిది అక్కడ నుంచి తను వ్యాఖ్య చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా మీరు ఓటు వినియోగించుకోవాలనేటువంటిది ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏది చేసినప్పటికీ కూడా ఈసీకి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని సరైనటువంటి ఏర్పాట్లు లేనట్టుగా తెలుస్తుంది. కొన్ని ఈవీఎంలు మొరాయించడం జరిగింది. అలాగే ఓటర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువసేపు లైన్ లో నిల్చోలేనటువంటి పరిస్థితితో కొద్దిమంది వెనుదిరిగినటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాలు కూడా మనం చూడడం జరిగింది. ఇలా ఓవరాల్ గా ఎలక్షన్ కి సంబంధించినటువంటి అప్డేట్ లో ఎన్ని
వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వేసి కొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు కావచ్చు, అలాగే కొంచెం వాటర్ నీటి సదుపాయానికి సంబంధించిన కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సరైనటువంటి ఏర్పాట్లు లేవు అనేటువంటిది కొద్దిమంది ఓటర్లు కూడా ఇంత ముందుకు మనం తిరిగినటువంటి ఎన్నికల ఎలక్షన్ బూత్ కు సంబంధించినటువంటి ప్రజలు చెప్పడం జరిగింది. ఓటర్లు ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో కూడా చూడొచ్చు, చాలా మంది ఓటర్లు ఇప్పటికే పెద్ద క్యూ లైన్ ఎక్కడి నుంచి చాలా పెద్ద క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ సరళి కూడా కొద్దిగా నెమ్మదిగా కొనసాగుతుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపు అరగంట తర్వాత పోలింగ్ ప్రక్రియ మొదలైంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా వేగవంతం చేయాలనేటువంటిది కూడా కొంతమంది ఓటర్లు కోరడం జరిగింది. అయితే సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది కనుక 6 గంటల వరకు సాయంత్రం ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ చర్యలు తీసుకుంది. ఈ 6 గంటల లోపు ఎవరైతే లైన్ లో ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. ఎంత సమయమైనా సరే లైన్ లో ఉంటే చాలు, క్యూ లైన్ లో ఉంటే అనేది మరొకటి చెప్పడం జరిగింది. మరొకటి ఓటర్లకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా పోలింగ్ కి సంబంధించిన అన్ని పార్టీల ఏజెంట్లు ఇక్కడ లోపల ఉండడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఓటు హక్కు ఎవరైతే ఓటు వినియోగించుకోవడానికి వస్తా ఉన్నారో వారందరినీ సుస్థితంగా వారి ఓటర్ ఐడి కార్డు కావచ్చు, అలాగే గుర్తింపు కార్డుకి సంబంధించిన వీటన్నిటిని కూడా పరిశీలించి లోపలికి ఓటు వేయడానికి పంపుతా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మహిళలకు సంబంధించే ప్రధానమైనటువంటి నిర్ణయంగా గెలుపోవటంల నిర్ణయంగా కనపడుతోంది. మహిళలు ఎటువైపు నిలబడితే వారే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఈసారి యువ ఓటర్లు కూడా 10 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి యువతను ఎవరైతే తమ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో ఆ పార్టీ కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఊహాంజలి. అయితే మధు, చాలా ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపు కారణంగా పలు చోట్ల అయితే మనం ఓటింగ్ చాలా సేపటి వరకు కూడా ప్రారంభం కానట్లుగా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో టైం ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటి వరకు టైం ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం 6 గంటల వరకు క్యూలలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టుగా ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసీ మరికొన్ని సంబంధించినటువంటి ఓటర్లకు వసతులు ఏర్పాటు చేస్తే కనుక ఓటింగ్ ప్రక్రియ త్వరగా ముగిసేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ఓటర్లు త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. క్యూ లైన్లు త్వరగా కదిలితే కనుక తమ ఓటు హక్కును త్వరగా వినియోగించుకోగలుగుతారు. లేదు అంటే ఓటు సాయంత్రం వరకు కూడా 6 గంటల వరకు లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేటువంటి అనుమతిస్తారు. ప్రస్తుతం ఎండ తీవ్రత తక్కువగా ఉన్నటువంటి సమయంలో ఉదయం సమయం కాబట్టి ఓటర్లంతా కూడా ఓటు వేయడానికి రావడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో భారీ క్యూ లైన్లు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది ఏదైతే వృద్ధులు కావచ్చు, అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులు కావచ్చు, వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు చేశామని ఈసీ చెప్తా ఉంది. వారు మాత్రం క్యూ లైన్ లో నిల్చోకుండా డైరెక్ట్ గా వెళ్లి వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఈసీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం లోపల జరిగేటువంటి ఓటింగ్ సరళి ప్రక్రియను కూడా ప్రస్తుతం గమనిద్దాం. విజువల్స్ లో చూడొచ్చు మనం ఓటింగ్ సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, అలాగే ఏదైతే ఓటర్ సంబంధించి ఇక్కడ ఓటు హక్కుకు సంబంధించినటువంటి కార్డు ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. ఇటువైపు తర్వాత మరొక అధికారి ఇక్కడ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి మరొకసారి ఫోటోతో సహా పేరుతో సహా ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి డైరెక్ట్ గా మరొకసారి ఇటువైపు సిగ్నేచర్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కార్డు వెరిఫై చేసిన తర్వాత అధికారికి తర్వాత ఇక్కడ అధికారి అయితే సంతకం సిగ్నేచర్ చేయవచ్చు, లేదంటే ఒకవేళ వేలిముద్ర కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్షరాస్యత లేకుంటే వేలిముద్ర కూడా తీసుకుంటారు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ప్రక్రియ ముగిసిన తర్వాత డైరెక్ట్ గా రేపు మరొక అధికారి ఇక్కడ వేలుకు సిరా చుక్క వేసిన తర్వాత స్లిప్ ను తనొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని టిక్ చేసుకుంటారు. టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈవీఎం మిషన్ లో బటన్ నొక్కిన తర్వాత ఇటు నుంచి ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లు ఓటు వేయనున్నారు. అయితే ఇక్కడ పార్లమెంట్ ఒకటి, అసెంబ్లీ ఒకటి, రెండుకు సపరేట్ గా ఈ సంబంధించినటువంటి బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఓటింగ్ సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలంతా కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఉదయం సమయం కాబట్టి ఎక్కువగా వస్తా ఉన్నారు. ఊహాంజలి. రైట్ మధు, థ్యాంక్ యూ.